ఎగ్జాక్ట్ గా 4 గంటలకు పంపిస్తున్నారు. 4 గంటలకి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం డ్యాం నిండు కుండలా మారింది. 2 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తబోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద పోటెత్తుతోంది. గంటకు వరద పెరుగుతున్న క్రమంలో క్రస్ట్ గేట్లు ఎత్తాలని డ్యాం అధికారులు నిర్ణయించారు. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, రేణుశ్రీ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఇటు తుంగభద్ర కృష్ణా సంబంధించినటువంటి జలాశయాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 4,60,000 వరకు క్యూసెక్ల వాటర్ అయితే శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయానికి చేరుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి నీటిమట్ట స్థాయి సంబంధించి 885 అడుగులు ఉంటుంది. ఇప్పటికే 879 అడుగుల మేర నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే అధికారులు ఉండేటటువంటి ఈ డ్యామ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఆ సామర్థ్యం పెరగడంతో అధికారులు మనం చూసేటటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ గేటు సంబంధించినటువంటి అధికారులు రేడియల్ రెక్టార్ సంబంధించినటువంటి ద్వారా ఇప్పటికే ఆ డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో శ్రీశైల మల్లికార్జున సంబంధించినటువంటి అమ్మవారి సంబంధించినటువంటి ఈ పసుపు సారే కావచ్చు, కుంకుమ సంబంధించినటువంటి కార్యక్రమంతో ఇప్పటికే ఈ కృష్ణా తుంగభద్ర సంబంధించినటువంటి జలాశయంలో పూజ కార్యక్రమం ముగిసింది. మనం చూసేటటువంటి డ్యామ్ రెక్టాల్ సంబంధించినటువంటి ఉండేటటువంటి 12 గేట్లు ఉంటుంది. 12 గేట్లలో ఇప్పటికే అధికారులు దాదాపుగా 5 గేట్ల మేర ఈ గేట్లను ఎత్తి శ్రీశైలం నుండి దిగువకు పంపించేటటువంటి క్రమంలో నాగార్జున సాగర్కి వాటర్ని పంపిస్తున్నటువంటి క్రమం ఉంది. అయితే పంపించేటటువంటి క్రమంలో ఇప్పటికే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే తుంగభద్ర టీబీ డ్యామ్ కావచ్చు, ఇటు ఉండేటటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల అనేటటువంటి డ్యామ్ ప్రవాహాలు రోజుకు గంటకు ఉధృతి పెరగడంతో అధికారులు ఇక్కడ ఉండేటటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాంలో ఇప్పటికే ఉండేటటువంటి పరిమాణం ఏదైతే ఉందో 885 అడుగులు కాకుండా 879 అడుగుల మేర చేరింది. ఇంకా 6 అడుగులు మాత్రమే ఉండటంతో ఉండేటటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో 2009లో కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ప్రాంతంలో వరదలు తరపించినటువంటి సమయంలో ఇలాంటి వాటర్ క్యూసెక్ల వాటర్ రావడం జరిగింది. అలాంటి సిచ్యువేషనే ఈ సంవత్సరం ఉండటం చాలా హాస్యాస్పదం అంటూ ఇప్పటికే కర్నూలు జిల్లా కావచ్చు, ఇటు కడప జిల్లా సంబంధించినటువంటి కేసీ కెనాల్తో వేల క్యూసెక్ల వాటర్ను కూడా పంపిస్తూ ఉన్నారు. రైతులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ లాస్ట్ 2023లో డ్యామ్ సంబంధించి ఎలాంటి గేట్లు ఎత్తలేదు. గతంలో వర్షాలు సరైనటువంటి క్రమంలో వర్షాలు కురవకపోవడంతో ఈ యొక్క వాటర్ని కూడా డ్యామ్ నుంచి పంపించినటువంటి దాఖలాలు లేవు. 2022లో దాదాపుగా 8 సార్లు గేట్లు ఓపెన్ చేసినట్లుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు అధికారికంగా ఉండేటటువంటి కార్యక్రమానికి నీటిపారుదల సంబంధించినటువంటి మంత్రులు, స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేల ద్వారా రేపు ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి నీటి మట్టం పెరగడంతో పెరుగుతున్నటువంటి క్రమంలో అధికారులు ఏ సమయంలోనైనా ఇక్కడ ఉండేటటువంటి ప్రమాదం కలిగే శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్కి ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ గేట్లను వెతుతున్నామంటూ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే అన్ని రకాలుగా పూజా కార్యక్రమాలకు కూడా కొనసాగడం అయిపోయింది. అయితే పైనకి ఎక్కినటువంటి రెక్టాల్ సంబంధించినటువంటి ఆ క్రేస్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర బటన్ నొక్కడం కోసం అధికారులందరూ కూడా పూర్తిగా పైనకి వెళ్ళి చేరుకోవడం జరిగింది. ఉండేటటువంటి 12 గేట్లలో మనం చూసేటటువంటి లొకేషన్లో మిడిల్ పాయింట్లో అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఉండే గేట్లు మిడిల్లో ఉండేటటువంటి 5 గేట్లను ఓపెన్ చేస్తారా, లేకుంటే ఇంకా ఎక్కువ గేట్లను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఉండేటటువంటి వచ్చే ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, అవుట్ఫ్లోను ఏ విధంగా పంపించాలనేటటువంటి వాటిలో ఇప్పటికే విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదా
ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా అందరూ అక్కడే చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఇక్కడ వచ్చేటటువంటి ఇన్ఫ్లో ఆధారంగానే దాదాపుగా 60,000 క్యూసెక్కుల వాటర్ ఇటు కుడి ఎడమ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ వాటర్ని కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో వేలాది మంది ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర సంబంధించినటువంటి బార్డర్లో శ్రీశైలం సంబంధించినటువంటి తుంగ కృష్ణమ్మ సంబంధించినటువంటి జలాశయాలకు సంబంధించినటువంటి ఈ వాటర్ ఫ్లోను ఏ విధంగా ఉంటుంది, అధికారులు ఎలా వెతుకుతున్నారనేటటువంటి ఆసక్తితో అయితే చూస్తూ ఉన్నారు. మనం చూసేటటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పటికే వేలాది మంది ఉండే ఈ నల్లమల సంబంధించినటువంటి పచ్చని కొండల్లో వేలాది మంది అటు మనం చూసేటటువంటి విజువల్ పాయింట్లో తెలంగాణ సంబంధించినటువంటి ఈ విజువల్ పాయింట్ ఇప్పుడు చూసేటటువంటి ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఈ వాయిస్ ఏదైతే ఉందో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వారందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండేటటువంటి క్రమంలో ఈ నీటిని విడుదల చేస్తున్నామంటూ కూడా ప్రతి గంటకోసారి కూడా సైరన్ ఇచ్చినటువంటి అధికారులు ఇప్పుడు కూడా సైరన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా అధికారులు ఖచ్చితంగా బటన్ నొక్కి ఇప్పుడు వాటర్ను రిలీజ్ చేసే కొన్ని నిమిషాల్లోనే ఈ వాటర్ను రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు ఇప్పటికే అందరూ కూడా అక్కడ స్థానికంగా చేరుకోవడం జరిగింది, అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా వాటర్ని రిలీజ్ చేస్తారంటూ కూడా వేలాది మంది ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర సంబంధించినటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ రోడ్లపైనే వెహికల్స్తో వేలాది మంది చూస్తూ ఉన్నారు. అయితే ఎంత నీరు దిగువకు విడుదల చేయనున్నారు శ్రీరామ్? మనం చూడొచ్చు బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొదటి గేట్ ను ఇప్పుడే అధికారులు క్రేస్ గేట్ ను 1వ గేట్ ను ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఉండేటటువంటి 12 గేట్లలో 6వ గేట్ ను మొదటగా ఓపెన్ చేయడం జరిగింది. అయితే దాంతో పాటు పక్కన ఉండేటటువంటి ఈ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని ఆకర్షితులుగా చేస్తుంది. అధికారులు ఓపెన్ చేసినటువంటి క్రమంలో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఆనందాన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఉండేటటువంటి మిగతా గేట్లను కూడా అధికారులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఉండేటటువంటి ఇన్ఫ్లో ఆధారంగానే మిగతా గేట్లను ఎలా ఓపెన్ చేయాలి, అంటే ఇప్పటికే ఎన్ని అడుగుల మేర ఈ వాటర్ని పంపిస్తున్నారనే అంశాలు కూడా పూర్తి అధికారులు అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలిపే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం చూసేటటువంటి పాయింట్ 2 కొండల నడుమ ఈ పచ్చని నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆహ్లాదంగా ఆనందాన్ని ఈ ఉండేటటువంటి పర్యాటకులు ఉండేటటువంటి సందర్భంలో అందరినీ ఆకర్షితులను చేసిందని చెప్పుకోవచ్చు. మనం చూసేటటువంటి ఈ మేఘాలు ఏ విధంగా అయితే ఉంటుందో మేఘామృతంగా ఉండేటటువంటి అలాంటి క్లైమేట్ని ఎగ్జాక్ట్గా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక్క గేట్కే ఇలా ఉంటే మిగతా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఉండేటటువంటి ఇప్పటికే పర్యాటక సంబంధించినటువంటి ప్రియులైతే ఆనందంతో మునిగి తేలుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అధికారులు మిగతా గేట్లను కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. మనం చూసేటటువంటి ఈ గేట్ ఓపెన్ తర్వాత ఈ పక్కన ఉండేటటువంటి లెఫ్ట్ రైట్ సంబంధించినటువంటి వాటి ద్వారా కూడా ఇప్పటికే విద్యుత్ సంబంధించి కూడా అన్ని రకాలుగా విద్యుత్ కూడా రానున్న రోజుల్లో విద్యుత్ కూడా సఫలంగా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఇప్పటికే వెళ్తున్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి వాటికి వెళ్ళేటటువంటి క్రమంలో వేలాది సంబంధించినటువంటి సాగునీరు అవసరాలకి ఉండే అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా ఇక్కడ వాటర్ రిలీజ్ చేసినటువంటి క్రమంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిగతా గేట్లను కూడా ఓపెన్ చేసేటటువంటి క్రమంలో ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు అప్రమత్తంగా చూస్తూ ఉన్నారు. అయితే ఉండేటటువంటి